హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మజ్జిగ పులుసు అని అనొచ్చండి, కడి అని అనొచ్చు. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను ధనియాలు జీలకర్ర వేయించుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. పచ్చిమిర్చి, జింజర్, అల్లము, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. మీకు ధనియాలు జీలకర్ర ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ మజ్జిగ పులుసులో కలుపుతున్నానండి. మీరు అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. అంటే శనగపిండి, మజ్జిగ పులుసు, కాస్త పసుపు వేసుకున్నాను. కొంచెం నేను కొంచెమే తీసుకున్నానండి శనగపప్పు, మాకు పడదని చెప్పేసి. బేసన్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు కన్సిస్టెన్సీ బాగుంటుందన్నమాట. మాకు కొంచెం పడదని చెప్పేసి మేము కొంచెం తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే బజ్జీల్లో కూడా మనము మళ్ళీ బేసన్ వాడతాం కదా. విడిగా 2 స్పూన్స్ బేసన్ కలిపి ఇందులో కలుపుకుంటున్నానండి. మీరు మిక్సీ జార్లోనే శనగపిండి, పెరుగు, నీళ్ళు కలిపేసి తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, జింజరు, అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడేమో బజ్జీలకు కలుపుకుంటున్నానండి. ఇంత తీసుకున్నాను శనగపిండి. చిన్న బౌల్లో ఒక బౌల్ తీసుకున్నాను. కాస్త ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం తినే సోడా. ఇది మీకు కొంచెం వేసుకుంటే బాగుంటుందండి, మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదేమో వామ అండి, ఇది డైజెషన్కి బాగుంటుందని వేసుకున్నాను, ఆప్షనల్. ఇది బజ్జీకి కలుపుకొని పెట్టుకోవాలండి పక్కన. ఒక 10 మినిట్స్ అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వామ వేసుకున్నామండి. కొంచెం తినే సోడా, వామ ఆప్షనల్ అండి. తినే సోడా వేస్తే బాగా ఉబ్బుతుంది. వామ డైజెషన్కి హెల్ప్ చేస్తుందండి. బజ్జీలకి ఆయిల్ వేసుకున్నాను, చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. ఇది ఉబ్బి పెద్దగా అవుతుందండి. మీరు ఉల్లిపాయ బజ్జీలైనా వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. నేను ప్లెయిన్ వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్నానండి. కలపలేదు కాబట్టి అంటుకుపోయిందండి, కాకపోతే మాడలేదండి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కొంచెం కొంచెంగా ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాకండి ఆయిల్ తీసేసి దాంట్లోకి తీసేసి కొంచెం ఆయిల్లో ఈ ఆయిల్ తీసేసానండి. తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకుని, అది ఎలాగో కాగే ఉంది కాబట్టి అందులోనే 3 మిరపకాయలు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి. మీకు కావాలంటే ఇంగువ వేసుకోండి. నేను వామ వేసుకున్నాను కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మజ్జిగ పులుసు పోసుకోవాలండి. అంటే ఒకటేమో శనగపిండి కలుపుకున్నాము, ఇంకోటేమో పచ్చిమిర్చి కలుపుకున్నాం కదా. అది 2 మీరు మిక్సీ జార్లో ఒకే దాంట్లో
చేసుకోవచ్చండి. ఈ స్టేజ్‌లో ఒక్క బాయిల్ రావాలండి. ఎక్కువ బాయిల్ అక్కర్లేదు. ఈ స్టేజ్‌లో మీరు మజ్జిగ పులుసులో బజ్జీలేసేసుకోవచ్చండి. కొంచెం నేనంటే చాలా తక్కువ కలిపానండి శనగపిండి. కొంచెం ఎక్కువ కలిపితే కన్సిస్టెన్సీ బావుంటదండి. నేను కావాలనే తక్కువ కలిపాను. అంటే ఎక్కువైపోతది మాకు శనగపిండి పడదని చెప్పేసి మేము తక్కువ వేసుకున్నాము. తర్వాత గార్నిష్ చేసుకోవాలండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్నీ మిక్సీ జార్‌లోనే కలిపేసుకోండి. అప్పుడు మీకు బాగా కన్సిస్టెన్సీ బావుంటుంది. వాటర్ వేసి కలిపేసుకోండి. ఒక్క బాయిల్ వస్తే చాలండి. ఒక బాయిల్ వచ్చాక బజ్జీలేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్‌కే క్రిష్ ఛానల్‌ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అంటే ఎక్కువ క్రాఫ్ట్స్ ఉంటాయండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వాచ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి.